శతిబలో రామో లక్ష్మణస్య మహాబలః రాజా చైతి సుగ్రీవో రాఘవేనాభిపాలితః. 36వ సర్గ. తనను జానకీదేవి దృఢంగా విశ్వసించాలని వాయునందనుడు సవినయంగా, అమ్మ, వానరుడనే నన్ను ధీశాలి అయిన శ్రీరామచంద్రుడు దూతగా పంపాడు. ఇలా చూడు, రామనామాంకితమైన అంగుళీయకం ఇదిగో. నన్ను నీవు విశ్వసించాలని దీన్ని ఆయన నాకు ఇచ్చాడు. ధైర్యాన్ని అవలంబించు, నీకు శుభం కలుగుతుంది. నీ క్లేశాలన్నీ దూరం అవుతాయంటూ అంగుళీయకాన్ని ఇచ్చాడు. దాన్ని తీసుకున్న సీతాదేవి పరిశీలించి చూసింది. తన భర్త వచ్చినట్లే ఆనందించింది. ఆమె నయనాలు వికసించాయి. రామ సందేశానికి ఆమె శరీరం గగురు పొడిచింది. ఆమెను లజ్జా సంతోషాలు పెనవేసుకున్నాయి. ఆమె హనుమంతుని విశేషంగా ప్రశంసించింది. కపిశ్రేష్ఠ, ఏకమాత్రుడవైన నీవు ఈ నిశాచర పదాన్ని తిరస్కరించావు. ప్రాజ్ఞుడివి, సమర్థుడివి, మహాపరాక్రమ సంపన్నుడవు అయిన నీవు శతయోజన విస్తీర్ణ సాగరాన్ని గోష్పాద సమంగా చేసి దాటి వచ్చావు. ప్రశంసనీయ పరాక్రమ సంపన్న అసామాన్య కపిశ్రేష్ఠ, సంభ్రమరహితుడవే రాక్షసరాజుకు భీతి చెందని వాడవు కనుకనే రామప్రభువు నా సమీపానికి నిన్ను పంపాడు. అందుకే నేను నీతో భాషిస్తున్నాను. భవదీయ పరాక్రమాన్ని తెలిసిన వాడు కనుకనే నా నాథుడు నిన్ను పంపాడు. నా అదృష్టం వల్ల రామలక్ష్మణులు కుశలంగా ఉన్నారు. సాగరమేఖలైన ఈ పృథ్విని కుశలుడని అయిన రామప్రభువు ప్రళయాగ్ని సమంగా లేచి భస్మం చేసి వేస్తాడు. అతడు ఎందుకో మౌనంగా ఉన్నాడు. ఆ సోదరులు అమరులనైనా నిగ్రహించి వేస్తారు. నా దుఃఖానికి అంతం లేదు కాబోలు. నా నాథుడు నాకై విలపిస్తున్నాడా? నన్ను తనతో తీసుకువెళ్ళేటందుకు ప్రయత్నిస్తున్నాడా? భ్రాంతచిత్తుడై దీనుడై మైమర్చి లేడు కదా. పురుష ప్రయత్నం చేస్తున్నాడా? హితుల విషయంలో దానోపాయాలు, శత్రువుల విషయంలో దానభేద దండోపాయాలు ప్రయోగిస్తున్నాడా? విశేషంగా మిత్రులను సంపాదించుకుంటున్నాడా? అతడు కావాలని పరులు కూడా అభిలషిస్తున్నారా? అతనికి మంచి స్నేహితులున్నారా? వారతని తమకు ముఖ్యుడు అనుకుంటున్నారా? రామచంద్రుడు దివ్యుల అనుగ్రహాన్ని అభిలషిస్తున్నాడా? ఆయన పురుషకారానికి దైవబలం అనుకూలిస్తున్నదా? పరదేశవాసినైన నాపై ఆయనకు ప్రేమ పోలేదు కదా. ఈ క్లేశ వారాసి నుండి ఆయన నన్ను బయట పడవేస్తాడా? సర్వదా సుఖభోగాల్లో ఉండవలసిన ఆయన దుఃఖాలు పొందదగినవాడు కాదు. క్లేశాధిక్యత వల్ల ఆ ప్రభువు కృషించిపోలేదు కదా. సోదరులైన భరత శత్రుఘ్నుల తల్లులైన కౌసల్య సుమిత్రుల యోగక్షేమాలు ఆయనకు తరచూ తెలుస్తున్నాయా? ఆ పూజ్యుడు నాకై వేదన పడుతున్నాడా? నన్ను ఒడ్డున పడవేస్తాడా? అన్యమనస్కుడై లేడు కదా. భరతుడు నా కోసం మంత్రులతో ఒక అక్షౌహిణి సైన్యాన్ని అగ్రజునికి అందజేస్తాడా? దంత నఖాయుధాలతో యుద్ధం చేసే వానర వీరులతో రామప్రభు వెంట సుగ్రీవుడు నా కోసం వస్తాడా? సకలాస్త్ర పారంగతుడైన లక్ష్మణుడు రాముడు వెంట నిశాచరులను అంతం చేస్తాడా? అగ్నిజ్వాలను వెదజల్లే నిశిత శరాలకు పరివార సమేతంగా రావణుడు యుద్ధంలో అంతమైపోవడాన్ని నేను చూస్తానా? సువర్ణ సమంగా భాసిల్లుతో కమల సుగంధ సమంగా గుబాలించే రామచంద్రుని ముఖపద్మం నీళ్లు లేక గ్రీష్మతాపానికి శుష్కించిన తామరపువ్వులా అయిపోయిందా? ధర్మసాధనార్థం రాజ్యాన్ని త్యజించి నన్ను వెంట పెట్టుకుని పాదచారి అయి ఘోరారణ్యాల్లో ప్రవేశించినప్పుడు నా నాథుడు దుఃఖించనూ లేదు, భయపడనూ లేదు. ఇప్పటికీ ఆ మహాత్ముడు ధైర్యంగా అలానే ఉన్నాడా? ఆయనకు నాపై గల ప్రేమ మాతాపితరుల మీద సైతం లేదు. నాకు మా ఆయనపై గల అనురాగం అట్టిదే. నా ప్రాణనాథుని సమాచారం తెలిసేంత వరకు నేను సజీవంగా ఉండాలనుకున్నాను అంటూ జానకీదేవి మధురంగాను అర్థవంతంగాను భాషించి రామ సంబంధమైన వచనాలు వినాలని మౌనం వహించింది. అంత హనుమంతుడు అంజలిబద్ధుడై, అమ్మ, రామచంద్రునికి నీ జాడ తెలియదు. అందువల్ల ఇంతవరకు అతడు వచ్చి నిన్ను తీసుకుపోలేకపోయాడు. నేను వెళ్ళి నీ సమాచారం తెలియజెప్పగానే అతడు వానర భల్లూక సేనలతో శీఘ్రంగా వచ్చేస్తాడు. మహాసాగరాన్ని తన శరసమూహంతో స్తంభించేట్టు చేస్తాడు. లంకలో ప్రవేశించి రాక్షస సమూహ సర్వస్వాన్ని అంతం చేస్తాడు. అడ్డంగా సురాసురులే కాదు, సాక్షాత్తు మృత్యువే నిలబడినా అంతం చేసి తీరుతాడు. నీవు కానరాకపోవడం వల్ల క్లేశ వారాసులో మునిగి మృగరాజ పీడిత మత్తేభసమంగా వేదన చెందుతున్నాడు. సుందర నయనాలతో బింబఫలసమైన అధరాలతో భాసమాన కర్ణ కుండరాలతో ఉదయించే పూర్ణచంద్ర సమంగా రామప్రభు దర్శనం నీకు అవుతుంది. మలయ వింధ్య మేరు మందర దుర్ధుర పర్వతాలపై దొరికే కందమూల ఫలాలపై శపథం చేసి నేను చెబుతున్నాను. ఐరావత గజారూఢుడైన దేవేంద్రునిలా ప్రస్రవణగిరిపై భాసిల్లునటి రామచంద్రుని నీవు
శీఘ్రకాలంలోనే సందర్శిస్తావు. జానకీమాత, నీ వియోగం వల్ల రామప్రభువు మధ్యమాంసాలు ముట్టడం లేదు. వానప్రస్థాశ్రమి వలె సాయం సమయంలో మాత్రమే కందమూలాలు ఆరగిస్తున్నాడు. నీ మీదనే అతని మనస్సంతా ఉంది. తనపై వాళ్ళే క్రిమికీటకాదులను అతడు తోలుకోడు. నీ వియోగం వల్ల కామపరవశుడై సదా నిన్నే ధ్యానిస్తూ ఉంటాడు, శోకిస్తూ ఉంటాడు. నీ విషయమై తప్ప మరి దేని గురించి యోచించడు. అసలు నిద్రపోవడం లేదు. ఎన్నడైనా నిద్ర పట్టినా సీత సీత అని మధురంగా పిలుస్తూనే ఉన్నాడు. మనోహరంగా ఫలపుష్పాదులనే కాదు, ఏ వస్తువును చూసినా ఆ ప్రియురాలా అని నిన్నే స్మరిస్తూ దీర్ఘంగా నిట్టూరుస్తాడు. సదా సర్వదా ఆ ప్రభువు సీత సీత అని నీ పేరు పెట్టి పిలుస్తూ నిన్ను పొందే ప్రయత్నంలో ఉన్నాడు అని హనుమంతుడు చెప్పిన విషయాలు విన్న ఆమె దుఃఖం కొంత తగ్గింది. అప్పుడు ఆమె శరత్కాల ఆరంభంలో శేషించిన మేఘమాలల్లో చంద్రోదయ వేళలోని శుక్లపక్ష రాత్రితో సమంగా కనిపించింది. ఓం శాంతి శాంతి శాంతి.